వాతావరణంలో తీసుకుందాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టు తీర్పిచ్చింది, నిర్ణయాన్ని స్పీకర్కి వదిలేసింది. మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. మేము అనుకున్నదే జరిగిందండి. అది కావాలని ప్రభుత్వము ఖచ్చితంగా స్పీకర్ మీద వదిలేస్తుంది. దాంట్లో కోర్టు తెలుసు మాకు. అది దానికన్నా మించిన కొత్త తీర్పు ఏం రాదు. ఖచ్చితంగా స్పీకర్ మీద వదిలేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో జరిగింది అదే. మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది తప్ప కొత్తగా ఏం జరగేస్తున్నాడు ఏం లేదు. అయితే మేము ఏమంటున్నామంటే, చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజలు మంచి శాంటిటీ ఇచ్చారు, మంచి మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారు. వాళ్ళకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇక మళ్ళా పక్కదారి చూడాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముందో తెలియదు. అనవసరమైనటువంటి వాతావరణం తీసుకొని వచ్చి ఇలా ప్రజల పాలన వ్యవస్థ కాండపు పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ వ్యవస్థ ఏదైతే ఉంది. వాళ్ళకి ఆల్రెడీ 65 మంది ఉన్నారు. ఎంఐఎం బలం కలిసి ఉన్నది. 70కి పైగా స్థానాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవన్నీ రాజవంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా మాకు టచ్ ఉన్నారు. అసలు వచ్చినా తీసుకోవద్దు. ఇది నిజాయితీ కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రాళ్లతో కొట్టాలన్నాడు. అంటే ప్రేమ్ గాంధీ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నారు. సార్, కూల్చడానికి ఎక్కడ అవకాశం ఉందండి? మీరు మధ్యప్రదేశ్ లో ఒకసారి కూర్చారు కదా, కూల్చడానికి అవకాశం లేదు కదా. గతంలో కేసీఆర్ స్ట్రాటజీ అదే కదా. గతంలో ప్రతిపక్షాన్ని వీక్ చేయడానికి చాలా మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా కూల్ చేస్తామని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి స్టేజ్ మీద ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో కళ్యాణ్ శ్రీహరి ఆయనే అన్నాడు గతంలో. నేను ఏమంటారు సార్, ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో మాట్లాడు, ఇప్పుడు ఆయన దూకున్న గుంతలు ఆయనే పడ్డాడు. అప్పుడు అవసరం లేకపోయినా అందరూ తీసుకొని 100 మంది చేసుకున్నాడు. ఏం ఉపయోగం అయింది? ఇవాళ అదే నష్టం ఆయనకు జరుగుతా ఉంది కదా. ఇవాళ ఆయన పార్టీలో వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే వాడెక్కడ పోతాడు, వీడెక్కడ పోతాడో గుంట నక్క లెక్క కావలు కాసే పరిస్థితి వీళ్ళది ఉంది. బతుకు ఎందుకు వెళ్ళి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది? నిజంగా కూడా ప్రజలు ఏదైతే మీకు అవకాశం ఇచ్చిర్రు, ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ఆ ప్రతిపక్ష హోదాలో మీరు ఏం చేయాలో చేస్తారు. అవసరము ప్రజల సమస్యల మీద మాట్లాడి ప్రజల అనేక సమస్యల మీద మాట్లాడితే సరిపోతుంది కదా. నువ్వు అనవసరంగా మేమే మిమ్మల్ని ప్రభుత్వం పడేస్తాము, మా దగ్గరకు ఉన్నారు, మాకు టచ్లు ఉన్నారు అనే వరకు ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఆటోమేటిక్ రివెంజ్ తీసుకునే పరిస్థితి అయింది. ఈ 2 మధ్య ఏమైందంటే ప్రజల వ్యవస్థల ఇలా పాలన వ్యవస్థ గాడి. ప్రేమ్ గాంధీ గారు మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ నేత రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఎందుకు కూల్చివేతల గురించి మాట్లాడాల్సి వచ్చింది బీజేపీ? లేదు, రాజాసింగ్ గారు మాట్లాడలేదు, లక్ష్మణ్ గారు మాట్లాడలేదు, కానీ ఆయన కూడా ఇట్లా చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకరికొకరికి సమయం లేదు కాబట్టి కూలిపోయే ప్రమాదం ఉంది తప్ప కూలగొట్టము మేము అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ వ్యక్తి కాదు, ఆయన టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళ పార్టీలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. ఎవరిని వాళ్ళు నేను ముఖ్యమంత్రి అని పదే మాట్లాడుతుంటే మనం ఆ సందర్భంలో ఏమన్నారంటే వీళ్ళ పార్టీని ఎవరు కూర్చాల్సిన అవుతుందని వీళ్ళే కూర్చుకుంటారు. అధికారం వీళ్ళే చేసుకుంటారే తప్ప కూల్చి భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది ఎక్కడ మాట్లాడలేదు కదా అన్నారు చాలా మంది. ప్రేమ్ గాంధీ గారు త్వరలో రాబోయేది మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చాలా సందర్భాల్లో బీజేపీ వాళ్ళు సైతం అన్నారు. ఇది బీఆర్ఎస్ తో చెప్పాం సార్. ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి వస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మేము చెప్తున్నాం కదా, ఎందుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ఎలా పెడతారు? లేదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడినటువంటి సందర్భాలు కొన్ని గతంలో మాట్లాడిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడినాము. మీరు ఎన్నికలు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు 6 నుంచి 12% వచ్చినాం, 12% నుంచి 18% వచ్చినాం, 18 నుంచి 21-22% మా ఓట్ బ్యాంక్ పెరిగినప్పుడు ఈ రాష్ట్రంలో అవకాశం ఉందని చెప్పి వాస్తవం మాట్లాడినాం తప్ప ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎప్పుడు కూడా మేము మాట్లాడి. ప్రేమ్ గాంధీ గారు, ఏదేమైనా ఇప్పుడు ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత విషయం స్పీకర్ కోర్టులో ఉంది కనుక మరి స్పీకర్ మీద ఎలాంటి ఒత్తిడి చేయబోతుంది బీజేపీ? ఇగో ఎంత చేసినా జరగదు సార్. స్పీకర్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ స్పీకరు
అఖిల పక్షం అందరితో కలిసినటువంటి వ్యక్తి ఎవరైనా స్పీకర్ అయి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఉంటుండే. స్పీకర్ ఎవరండి? ఇలా ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మ. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేత తలాడించాలి తప్ప ఇంకేం చేసే ప్రసక్తి లేదు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనుసరణలో ఆయన అనుకూలమైనటువంటి వ్యక్తులు స్పీకర్ పెట్టుకుంటారు. అలాంటిది ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళ పార్టీకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ధైర్యం ఇప్పుడున్న స్పీకర్ చేస్తున్నారని అయితే మేమైతే నమ్మము. భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి వాతావరణం మాకు ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో మేము ఒకటే చెప్తాము, మీరు స్పీకర్ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కాలయాపన చేసి వాళ్ళ పూర్తిగా కాలాతీతం అయిపోయినాక 5 సంవత్సరాలు వచ్చినాక నిర్ణయం తీసుకున్నటువంటి ప్రయత్నం చేయొద్దు. నిజంగా కూడా చెప్తున్నాండి, ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విషయం ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి దానం నాగేందర్ విషయం అందరికీ కూడా తెలుసు. ఇలాంటివి జరిగినా కానీ కనీసం చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతుంది. అసలు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు అయితే నిర్మోహమాటంగా మీరు ఎవరు వచ్చినా తీసుకోమన్నట్టు ఉండాలి. మా వైపు ఉన్నారు, ఇంకా 10 మంది వస్తారు. ఏ పార్టీ అయితే అండి, మేము ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, మా ఎమ్మెల్యే సింహం ఉన్నాడు, ఇలా 8 మంది ఉన్నా మేము 8 మంది ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం తప్ప ఎప్పుడో ఫిరాయింపుల గురించి కానీ వీడు అక్కడ టచ్ ఉన్నారు వీడు ఇక్కడ టచ్ ఉన్నారు అని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు దాఖలాలు లేవు. ఏదేమైనా స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోరు అని చెప్తున్నారు, అది అధికార పార్టీకి సంబంధించి చెప్తున్నారు. కానీ బీజేపీ కూడా పోరాడదని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. మీరు ఈ విషయం అసెంబ్లీలో జరగని విషయం సార్. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉన్నది. మేము కొట్లాడతాము, స్పీకర్ దృష్టికి తీసుకొని వస్తాం, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలనేటువంటి వాతావరణం తీసుకొని వస్తాము, ఖచ్చితంగా చేస్తాం. కానీ తీసుకోవడం మనకు తెలుసు కదా, బయట రహస్యము తెలిసిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదా. ఖచ్చితంగా స్పీకర్ అంటేనే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కీలు బొమ్మలేక పనిచేసే తప్ప స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కి ఎక్కడికి? అంత ధైర్యంగా నిర్ణయం తీసుకునేటువంటి స్పీకర్ వెళ్ళేమన్నా గతంలో లేరు, ఇప్పుడు కూడా లేరు. గతంలో ఉన్నటువంటి స్పీకర్ కేసీఆర్ కనుసరణలో నడిచిండు, ఇప్పుడున్న స్పీకర్ రేవంత్ రెడ్డి కనుసరణలో నడుస్తాడు తప్ప ఎక్కడ కూడా నిర్మోహమాటంగా ఆయన పదవి స్పీకర్ ఉన్నటువంటి పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేమైతే నమ్మం. ఏదేమైనా ఒక పార్టీ సింబల్ చూసి లేకపోతే నాయకుడిని చూసి పార్టీని గెలిపిస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రజల్ని మోసం చేసినట్టే కదా పార్టీ మారడం వల్ల. మరి ప్రజల తరఫున మీరు పెద్దగా పోరాడని ఈజీగా చెప్పేస్తున్నారు, ఏదో ఫార్మాలిటీగా అడుగుతామని చెప్తున్నారు. కానీ దీని మీద మేము స్టాండ్ తీసుకుంటాం, ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతుంది బీజేపీ? అయితే మొదటి నుంచి కూడా చెప్పిందండి, ఎందుకు చెప్పలేదు చెప్తా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా దాని మీద ఖండించారు. స్పీకర్ కి ప్రత్యేకమైనటువంటి లేఖ కూడా రాయడం జరిగింది. మాకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోయేటువంటి సార్ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు మనకు కనబడతా ఉంది. ప్రజల్లో తిరుగుబాటు కనబడతా ఉంది కదా. ప్రజల్లో ఎవరైతే తిరుగుబాటు ఎవరైతే ఫిరాయింపులు అయినటువంటి ఎమ్మెల్యేలని ప్రజలు అక్కడ తిరుగుబాటు తిరగలిస్తలేరు, ప్రజలు వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, నిస్వార్థంగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి కాంగ్రెస్ కి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే. వేసిన తర్వాత నిజంగా కూడా వాళ్ళని గెలవాలండి, మళ్ళా అప్పుడు ఒప్పుకుంటాం కదా. కాకుండా ఫిరాయింపుల చట్టాన్ని మొదటి నుంచి కూడా ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి అనుకూలంగా మార్చుకున్నది ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో రేవంత్ రెడ్డి అతీతమైన కాదు, ఆయన కూడా ఈ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా తన అనుకూలంగా వాడుకుంటున్నాడు. నేను క్వశ్చన్ అడుగుతాను. రైట్ మనం అందరితో